హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈరోజు గోదావరి జిల్లా స్పెషల్ దిబ్బ రొట్టె ఎలా చేయాలో చూపిస్తాండి. ఫస్ట్ దిబ్బ రొట్టె చేసుకోవడం కోసం మనం పప్పు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ పొట్టు మినపప్పు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఒక 2 hours పప్పు నానబెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 కప్పుల బియ్యంలోకి వేసుకోవాలండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు బియ్యంలోకి వేసుకోవాలి. దీన్ని కూడా కడిగేసి నానబెట్టుకోవాలండి. 2 ఒకేసారి నానబెట్టేసుకోవచ్చు. ఒక 2-3 hours నానితే సరిపోతుంది. ఇప్పుడు పప్పు కడిగేసుకున్నామండి. శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. గ్రైండర్ అయినా పర్లేదు, మిక్సీ అయినా పర్లేదు. పిండి రుబ్బేసుకున్నాము. ఇందులో జీలకర్ర వేసుకోవాలి కొంచెం. ఇంకా నానబెట్టిన నూకను కూడా పిండేసుకొని నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకొని పిండిలో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. శుభ్రంగా మొత్తం అంతా కలిసేలాగా ఫుల్గా కలుపుకోవాలి. ఈ రొట్టె వేసుకోవడానికి దలసరగా ఉండే మూకిడి కానీ లేకపోతే కుక్కర్ కానీ పెట్టుకోవాలండి, లేకపోతే అడుగంటుకుపోతుంది. సో దలసరగా ఉండే కుక్కర్ తీసుకున్నానండి నేను. కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఒక 2 spoons మనం కలుపుకున్న పిండిని కూడా వేసేసుకొని మొత్తం కొంచెం లావుగానే వేసుకోవాలండి, దిబ్బ రొట్టె కదా. సో కొంచెం ఎక్కువగానే పిండి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టుకోక్కర్లేదండి. విజిల్ తీసేసి ఒక 15 minutes అయ్యేంత వరకు కూడా ఈ రొట్టెని కాల్చుకోవాలండి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి రొట్టె రెడీ అయిందో లేదో తెలుస్తుందండి. చుట్టూ ఎడ్జెస్ అనేది మనకి కుక్కర్కి విడిపోయింది కదా, కాలిపోయిందండి. తీసేసుకుందాం ప్లేట్లోకి. అంతే అండి, దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. దానికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చేసుకున్నామండి. కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.